నాతో ఉండిపోవా పార్ట్ 6. అర్జున్ ఇంటికి వెళ్ళేసరికి బామ్మ వర్ష తన కోసం వేచి చూస్తూ ఉన్నారు. అర్జున్ వారిని చూసి, ఏంటి మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా అన్నాడు. బామ్మ, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా అంది. అర్జున్, అబ్బో, నా మీద చాలా కోపంగా ఉన్నారేంటి? ఏంటి సంగతి అన్నాడు కళ్ళెగరేస్తూ. వర్షం, అర్జున్, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందాం. తను రూమ్కి వెళ్ళి 10 నిమిషాల్లో కిందకు వచ్చాడు. ముగ్గురు డిన్నర్ చేస్తూ వర్ష అంది. అర్జున్, రేపు మన ఇంటికి ఎవరు వస్తున్నారో నీకు తెలుసా? అర్జున్, రేపు మన ఇంటికి ఎవరు వస్తున్నారు? నాకు తెలీదు వర్ష. బామ్మ, ఎవరు వస్తున్నారు? ఇంకెవరు? నీ చెల్లెలు తన్వి అని అంటుంది. అర్జున్, అవును కదూ, మర్చిపోయాను. రేపు తనని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా. అప్పుడే 3 నెలలు అయ్యిందా మనం అక్కడి నుండి వచ్చి? బామ్మ, అర్జున్, తను వచ్చిన తర్వాత దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అర్జున్, ఇప్పుడే కదా బామ్మ తన చదువులు పూర్తయ్యాయి. తనని కొద్ది రోజులు ఎంజాయ్ చేయని, ఆ తర్వాత తనని అడిగి తెలుసుకొని సంబంధాలు చూద్దాం. వర్ష కూడా అర్జున్ చెప్పింది కరెక్ట్ బామ్మ. సరే, ముందు మీరు వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం విమానాశ్రయానికి వెళ్ళాలి కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. మీరు కూడా తొందరగా వెళ్ళి పడుకోండి. వర్ష, నేను పడుకోవాలి అన్నా మీ మనవడు నన్ను పడుకోనిస్తే కదా అంది చిన్నగా. అర్జున్కి ఒక్కసారిగా పొలమారింది. బామ్మ నెమ్మదిగా తిను కన్నా అని తన తల తట్టి తనకి నీళ్ళిచ్చింది తాగడానికి. అర్జున్ నీళ్లు తాగుతూ వర్షాని కోపంగా చూశాడు. తను నవ్వుతూ ఉంది. బామ్మ వెళ్ళని, నీ పని చెప్తాను అన్నాడు కళ్ళతో. ఇప్పుడు తనకి పొలమారింది. అయ్యో, ఏంటి మీ ఇద్దరు ఏమన్నా ఉంటే మీ గదిలోకి వెళ్ళి చూసుకోండి, ఇక్కడ కాదు, నేను వెళ్తున్నా అని బామ్మ వెళ్ళిపోయింది. బామ్మ తన గదిలోకి వెళ్ళిపోగానే అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని వర్ష వెనుకగా వెళ్ళి తనని ఎత్తుకొని రూమ్కి తీసుకొని వెళ్తుండగా, అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఇందాక అన్నావు కదా అది నిజం చేద్దామని తీసుకువెళ్తున్నా అన్నాడు. అర్జున్, ప్లీజ్, నేను జోక్ చేశాను. ప్లీజ్, అసలే రేపు తొందరగా లేవాలి. అర్జున్, నేను నిన్ను వదలను. వదిలే సమస్య లేదు. బామ్మ ముందు ఇంకోసారి అలా మాట్లాడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీకు శిక్ష ఇవ్వాలి కదా అంటూ తన పెదవులు అందుకున్నాడు. అలా అర్ధరాత్రి తన ముద్దులతో తన అల్లరితో వర్షకి నిద్ర పట్టనివ్వకుండా చేశాడు. ఉదయం ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి విమానాశ్రయానికి వెళ్ళారు. వారు వెళ్ళిన 1 గంటకి తన్వి రావాల్సిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. తన్వి నేరుగా బామ్మ దగ్గరకు వచ్చి తనని కౌగిలించుకొని, బామ్మ ఎలా ఉన్నావే అంది. తన బుగ్గ మీద ముద్దు పెట్టి, నా తల్లి, ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? తనని రోజులు కాదు బామ్మ, సంవత్సరాలైంది. 3 సంవత్సరాలైంది. వర్ష అర్జున్ కూడా తనని కౌగిలించుకొని తన నుదిటిన ముద్దు పెట్టి, పదండి వెళ్దాం. బామ్మ, ఇంటికి వెళ్ళాక నీ మనవరాలని బాగా చూసుకో అన్నాడు నవ్వుతూ. అందరూ ఇంటికి వెళ్ళారు. బామ్మ తనని బయట నిల్చోబెట్టి వర్షని తనకి దిష్టి తీయమని చెప్పి లోపలికి పంపింది. వర్ష తనకి దిష్టి తీ ఇప్పుడు రా తన్వి అంది. తను నవ్వుతూ ఇంట్లోకి అడుగుపెట్టింది. తను ఇల్లంతా తిరిగి చూస్తుంది. బామ్మ, ఎందుకలా చూస్తున్నావు అంది. అన్నయ్య మరి ఇంటిని మార్చాడు కదా బామ్మ. వర్ష తన భుజం మీద చేయి వేసి, భలే కనిపెట్టావంది. బామ్మ, మీ అన్నయ్యకి ఎప్పుడు ఏం కావాలి అంటే అలా మారుస్తూ ఉంటాడు. ఇది నీకు తెలుసు కదా. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఎప్పుడు తిన్నావో ఏమో, ఈరోజు అన్ని నీకు నచ్చిన వంటలు చేయిస్తాను అంది బామ్మ. తను ఫ్రెష్ అయ్యి వచ్చిన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. బామ్మ తన చేతులతో తనకి తినిపిస్తూ ఉంది. అర్జున్ వర్ష నవ్వుతూ, ఏంటి బామ్మ, తనేమన్నా చిన్నపిల్ల నువ్వు తినిపించడానికి? చెప్పు తన్వి, అన్నయ్యకి కూడా పెట్టు అంది. బామ్మ అర్జున్కి వర్షకి తినిపించింది. తన్వి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు అర్జున్. వర్ష అప్పుడే అంటే, అర్జున్, తను ఇప్పుడే కదా వచ్చింది, కొద్ది రోజులు ఎంజాయ్ చేయని, అప్పుడు చూద్దాం అంది. అది కాదు వర్ష, తను మా ఆఫీస్లో ఉంటే బాగుంటుంది అని. తను ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎంజాయ్ చేయని, కానీ ఇప్పుడే తన కోసం ఒక పోస్ట్ ఖాళీగా ఉండాలి కదా అని అడుగుతున్నా. అన్నయ్య, నేను 10 రోజులు ఆగి మన ఆఫీస్కి వస్తాను అంది. గుడ్ తన్వి, బాగా రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అన్నయ్య, నేను వచ్చాను కదా, ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండొచ్చు కదా. మీ వదిన ఉంటుంది తన్వి, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. వర్ష, మీ అన్నయ్య గురించి తెలుసు కదా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం మాట్లాడుకుందాం. అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్ తన క్యాబిన్కి వచ్చి, సార్, మీ పిఏ 2 రోజులు సెలవు తీసుకుంది అన్నాడు. అవును, నేనే తనకి లీవ్ ఇచ్చాను. ముందు ఆరోగ్యం ముఖ్యం కదా. నాకు ఈరోజు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అన్నాడు. అవును సార్, దానికి సంబంధించింది అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి అన్నాడు. అర్జున్, ఓకే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటాడు.
2 రోజులు అలా గడిచిపోయాయి. నందు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. తనకి ఒంట్లో కూడా బాగుండడంతో ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంది. తను రాగానే అందరూ ఎలా ఉంది నీకు అని అడిగారు. అందులో నందు అంటే ఇష్టపడే వ్యక్తి తన ముందుకు వచ్చి తన తల మీద చేయి పెట్టి, నందు ఇప్పుడు నీకు జ్వరం పూర్తిగా తగ్గిందా అన్నాడు. టెన్షన్తో అతను నందుని అలా పట్టుకొని చూస్తుంటే తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది గమనించిన అతను సారీ నందు అన్నాడు. తను అందరికీ నాకు ఇప్పుడు బాగుంది, ఇంట్లో 2 డేస్ రెస్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నార్మల్గా ఉంది అని అందరికీ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళింది. తను వెళ్ళగానే రమ్య, కృష్ణ ఏంటి నువ్వు అందరి ముందు అలా ఎలా చేశావు, తను ఎంత ఇబ్బంది పడింది చూడు, సారీ రమ్య తనకి ఎలా ఉందో అని కొంచెం టెన్షన్లో అలా చేశాను, నా తరపున తనకి మరి ఇంకోసారి సారీ చెప్పు. రమ్య, సరే కృష్ణ, నువ్వు తనని ప్రేమిస్తున్నట్టు తొందరగా చెప్పు, అది నువ్వు చెప్తే బాగుంటుంది, వేరే వ్యక్తి ద్వారా తనకి విషయం తెలిస్తే బాగుండదు, నాకు చెప్పాలనే ఉంది రమ్య, కానీ తను ఒప్పుకోకపోతే అని భయంగా ఉంది, ముందు నువ్వు విషయం చెప్తేనే కదా తెలిసేది, తొందరలోనే చెప్తాను అని తన సీట్లోకి వెళ్ళాడు. రమ్య నందు క్యాబిన్ దగ్గరకు వెళ్ళి, ఏంటి నందు ఇది, ఆ రోజు అంత ఫీవర్ పెట్టుకొని ఆఫీస్కి రావాలా, ఆ రోజు మొత్తం నువ్వు బాస్ రూమ్లోనే ఉన్నావు, నీకు ఎలా ఉంది అని బాస్ క్యాబిన్కి వచ్చి అడగాలి అని ఉన్నా, మరి తను కోప్పడతాడు అని ఆగిపోయాను, ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకే కదా, మరి అలాగే వచ్చావా, ఇప్పుడు అంతా ఓకేనా, సరే మరి లంచ్ టైంలో కలుద్దాం అని రమ్య అర్జున్ ఆఫీస్కి వచ్చిన తర్వాత నందు తన క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. అర్జున్ మార్నింగ్ నందు, ఇప్పుడు ఎలా ఉంది, నందు బాగానే ఉంది సార్ అంది. మరియు మీకు ధన్యవాదాలు, ఆ రోజు నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు, ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, ఇక నీ పని చూసుకో వెళ్ళు. నందు, సార్ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, మీకు వీలుంటే సాయంత్రం కాఫీ షాప్లో మీట్ అవుదామా ప్లీజ్. అర్జున్ ఒక నిమిషం ఆలోచించి సరే అన్నాడు. నందు నవ్వుతూ వెళ్ళింది. నందు సాయంత్రం ఆఫీస్ నుండి కాఫీ షాప్కి వెళ్ళి అక్కడి నుండి అర్జున్కి ఫోన్ చేసి తను ఎక్కడ ఉందో చెప్పింది. అర్జున్ తను ఉన్న ప్లేస్కి వెళ్ళి తన కోసం చుట్టూ చూశాడు. తను ఒక కార్నర్లో కూర్చుంది. నందు దగ్గరికి వెళ్ళి తన ఎదురు ఉన్న కుర్చీలో కూర్చొని, సారీ నందు, చాలాసేపటి నుండి వేచి చూస్తున్నావు కదా అని అన్నాడు. అలాంటిదేం లేదు సార్, మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు. నందు, మీకు కాఫీ చెప్పనా అంది. మరి నీకు అన్నట్టు చూశాడు. మీరు రావడానికి ఆలస్యమైంది కదా, ఆ టైంలో 2 సార్లు తాగాను అంది. నందు ముఖ కవళికలు చూసి అర్జున్కి నవ్వు ఆగలేదు, అంతే గట్టిగా నవ్వాడు. అర్జున్ అలా నవ్వడం ఎప్పుడూ చూడని నందు తనని రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ ఇలా నవ్వు చూస్తూ ఉండడానికే ఇక్కడికి రమ్మన్నావా, లేక మాట్లాడడానికి రమ్మన్నావా అన్నాడు. నందు సారీ సార్ అని తనకి కాఫీ ఆర్డర్ చేసి, కాఫీ వచ్చేలోగా ఈ 2 రోజులు బాగా ఆలోచించాను సార్, మీ మీద ఆశలు పెంచుకోవడం సరికాదు అనిపించింది. ఇంతలో కాఫీ రావడంతో అర్జున్ కాఫీ సిప్ చేస్తూ, ఆపేసవే చెప్పు అన్నాడు. మీరు నన్ను కాపాడే ప్రయత్నంలో అలా జరిగిపోయింది, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, అందుకే నా మెడలో ఉన్న తాళిని తీసి నా జీవితంలో ముందుకు పోవాలి అనుకుంటున్నా అంది మెల్లగా. తను అలా చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో కన్నీటిని చూశాడు అర్జున్. కానీ ఇప్పుడు తను బాధపడితేనే నన్ను పూర్తిగా మర్చిపోతుంది అని తను చెప్పేది వింటున్నాడు. నందు నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ నందు చేతిని పట్టుకొని, చాలా మంచి మాట చెప్పావు నందు, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో నువ్వు హ్యాపీగా ఉంటావు, అలాగే నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నీకు ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తాను అన్నాడు. ఇక రేపటి నుండి ఒక బాస్ మరియు ఉద్యోగి వాస్తవికత మాత్రమే ఉంటుంది, ఇక నీకు సమస్య వస్తే నాతో నిర్భయంగా షేర్ చేసుకోవచ్చు అన్నాడు. నందు ధన్యవాదాలు సార్, నన్ను ఉద్యోగిలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాను అన్నందుకు, ఇక నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంది. సరే ఇంకా దాని గురించి మర్చిపో అన్నాడు. ఇక వెళ్దామా నందు, పర్లేదు సార్ నేను వెళ్ళగలను అంది. నేను డ్రాప్ చేస్తాను పదా అన్నారు. నందు కాఫీ బిల్ చెల్లించి అర్జున్తో కలిసి వెళ్ళింది. అర్జున్కి చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు నందుని చూసినప్పుడల్లా తనకి బాధగా అనిపించేది, ఇప్పుడు నందు తన లైఫ్లో మూవ్ ఆన్ అవుతుంది అని హ్యాపీగా ఉన్నాడు. నందు మాత్రం మౌనంగా కూర్చుంది. అర్జున్, నందు
నీకు ఇంకో విషయం చెప్పాలి అన్నాడు నందు. ఏంటి సార్ అంది. ఇంతలో తను ఉన్న ప్లేస్కి రావడంతో ఓకే ఆఫీస్లో చెప్తాను అని తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అర్జున్ ఇంటికి వెళ్ళి తన్వితో టైం స్పెండ్ చేశాడు. మరుసటి రోజు అర్జున్ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళాడు. నందు కూడా నవ్వుతూ అర్జున్ ముందుకు వెళ్ళి మార్నింగ్ సార్ అని విష్ చేసింది. అర్జున్ కూడా చిన్న స్మైల్తో మార్నింగ్ నందు అన్నాడు. నందు ఈరోజు ఏం పని ఉందో అని తనకి చెప్తుంది. అర్జున్ నందు నిన్న నీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా. అవును సార్ అంది నందు. అది ఈ కంపెనీ బ్రాంచ్ బెంగళూరులో ఇంకొకటి ఉంది. అక్కడ సడన్గా సమస్య వచ్చింది. నేను ఒక 2 రోజుల్లో వెళ్ళాలి. నా పిఏ కనుక నువ్వు కూడా నాతో రావాలి. నందు అంటే సార్ నేను మీతో వస్తే మీకు సమస్య ఏమి ఉండదు కదా. అర్జున్ నేనే కదా నిన్ను తీసుకొని వెళ్తాను అన్నాను. సరే సార్ నాకు సమస్య లేదు. నేను కూడా ఎప్పుడూ బెంగళూరు వెళ్ళలేదు అంది. నందు సరే సార్ నా పని చూసుకుంటాను అంది. తను సార్ మనం అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అంది. అర్జున్ 10 రోజులు ఉండాలి నందు. తను సరే అని తన క్యాబిన్కి వెళ్ళింది. నందుకి చాలా హ్యాపీగా ఉంది. వెంటనే రాణికి సందేశం వచ్చింది. రాణి నందుకి కాల్ చేసింది. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును 10 డేస్ రాణి నేను ఇంటికి వచ్చి చెప్తాను బాయ్ అని కాల్ కట్ చేసింది. అలా ఆ రోజు గడిపింది. అర్జున్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బామ్మతో మాట్లాడుతూ బామ్మ నేను ఒక 10 రోజులు బెంగళూరు వెళ్తున్నా. అక్కడ మన బ్రాంచ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను వెళ్ళాలి అక్కడ ఉండాలి అన్నాడు. ఎప్పుడు వెళ్ళాలి కన్నా అంది. ఎల్లుండి అన్నాడు. తన్వి వర్ష ఏంటి అన్నయ్య బామ్మతో ఏదో చెప్తున్నారు. అర్జున్ వర్ష చాయ్ పెట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకొని నేను 10 డేస్ బెంగళూరు వెళ్తున్నా అన్నాడు. తను చిన్న స్మైల్ ఇచ్చి అలాగే జాగ్రత్త అంది వర్ష. నందు గదికి వెళ్ళి రాణికి విషయం చెప్పింది. తను సరే ఆనందించండి నందు అంది. ఏంటి ఆనందించండి? నేను వెళ్తుంది హనీమూన్ కాదు ఆఫీస్ పని మీద అంది కోపంగా. ఏమో ఎవరికి తెలుసు హనీమూన్ చేసుకొని వస్తావేమో అంది జోక్గా. నందు నువ్వు ఇప్పుడు నోరు ముయ్యకపోతే చంపుతా నిన్ను. రాణి నేను జీవితం ఇంకా ఎంజాయ్ చేయలేదు నందు ప్లీజ్. తను నవ్వుతూ ముందు నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేద్దాం పద. అలా 2 డేస్ గడిచిపోయాయి. వీరి ప్రయాణం వారి జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తుందో ముందు చూడాలి. అర్జున్ నందు ప్రేమలో పడతాడా? తన జీవితంలో నందుకి కూడా స్థానం ఇస్తాడా? అర్జున్ నందుని తన ఉన్న ప్లేస్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని విమానాశ్రయానికి వెళ్తూ అక్కడ నుండి కారులో బెంగళూరు అక్కడి నుండి ఇంకో కారులో తను ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అర్జున్ సీరియస్గా తన క్యాబిన్కి వెళ్ళాడు. తన వెనుక నందు. అక్కడ ఉన్న అబ్బాయిలందరూ నందుని మైమర్చిపోయి చూస్తున్నారు. అర్జున్ అక్కడ సమస్యని పూర్తిగా తెలుసుకొని ఇంకా అర్జున్కి కోపంగా ఉన్నాడు. ఆఫీస్ టేబుల్ మీద ఉన్న విషయాలు అన్నీ కోపంగా కింద పడేస్తున్నాడు. అర్జున్ని అలా చూసి నందుకి భయంగా ఉంది. నందునే కాదు అక్కడ ఉన్న మేనేజర్ కూడా అర్జున్ని చూసి భయపడుతూ ఉన్నాడు. నందు కొంచెం ధైర్యంగా అర్జున్ ముందుకు వెళ్ళి సార్ ప్లీజ్ మీరు ఇలా కోపంగా ఉంటే సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? కొంచెం ఆలోచించండి సార్ అంది మెల్లగా. అర్జున్కి కూడా నందు చెప్పింది కరెక్ట్ అనిపించి కొంచెం రిలాక్స్ అయ్యి సమస్య ఏంటి అని మేనేజర్ని అడుగుతాడు. అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సమస్య ఏంటి అని తెలుసుకొని దానికి పరిష్కారం ఆలోచిస్తున్నాడు. నందుకి కూడా ఆలోచిస్తూ దానికి ఒక పరిష్కారం ఆలోచిస్తుంది. తనకి వచ్చిన ఐడియాని అర్జున్కి చెప్పాలి అనుకుంది. కానీ అర్జున్ చాలా కోపంగా ఉన్నాడు. తన దగ్గరకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది. మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు స్టాఫ్ అందరికీ పని ఆపకుండా చెయ్యమని చెప్పండి. తను వెళ్ళాక నందు అర్జున్ దగ్గరకు వెళ్ళి సార్ అని మెల్లగా అంది. అర్జున్ కళ్ళు మూసుకొని చెప్పు నందు అన్నాడు. సార్ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అంది. అర్జున్ వెంటనే కళ్ళు తెరిచి తన కుర్చీలో నుంచి లేచి నందు దగ్గరకు వెళ్ళి తన భుజాలు పట్టుకొని ఏంటి చెప్పు అన్నాడు. నందు చెప్పిన దానిని విని అర్జున్ సంతోషంతో తనని కౌగిలించుకొని నిజంగా చాలా మంచి ఆలోచన ఇచ్చావు నందు. థ్యాంక్స్ నందు. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ సంతోషంలో ఏం చేశాడో కూడా తనకి తెలియదు. కానీ నందుకి అర్జున్ అలా కౌగిలించుకునేసరికి షాక్లో అలా బొమ్మలా నిలిచింది. అర్జున్ నందుని కదిపి వెంటనే సిబ్బంది కూడా మీటింగ్ హాల్లో ఉండాలి అని మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాడు. మేనేజర్ మీటింగ్ అరేంజ్ చేసి అర్జున్ క్యాబిన్కి వెళ్ళి సార్ అంతా రెడీగా ఉంది. అర్జున్ నందుతో నందు నువ్వే అక్కడ స్టాఫ్కి అంతా వివరాలు చెప్పాలి అన్నాడు. నందు సార్ ఏం చెప్తున్నారు? నేను చెప్పడం ఏంటి? నాకు భయంగా ఉంది. అర్జున్ ఏం కాదు నువ్వు చెప్పగలవు
పద నువ్వు. తన కంగారుగా అర్జున్ వెనక వెళ్ళింది. అక్కడ అందరూ అర్జున్ కోసం వేచి చూస్తున్నారు. అర్జున్ ముందుకు వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇప్పుడు మన ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది. దానికి మనం అందరం కలిసి సాల్వ్ చేసుకోవాలి. దానికి అందరూ ఒకేసారి ఎస్ సార్ అన్నారు. నందుని అందరికీ పరిచయం చేసి తను నా పిఏ నందిని. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని నందుని అక్కడ వదిలి తను వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నందుకి టెన్షన్గా ఉంది. తను అర్జున్ని చూసింది. తనతో క్యారీ ఆన్ అన్నాడు. నందు గట్టిగా ఊపిరి తీసుకొని చెప్పడం మొదలుపెట్టింది. మన కంపెనీతో ఫారెన్ కంపెనీ డీల్ చేసుకుంటుంది. కానీ దానికి మనం అనుకున్న టైంలో చేయలేకపోయాం. కానీ వారు ఇప్పుడు మన కంపెనీకి వారు ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసి మన కంపెనీ మీద పరువు నష్టం వేయాలని అనుకుంటున్నారు. కానీ అదే జరిగితే ఇక మన కంపెనీకి ఎటువంటి ప్రాజెక్ట్స్ రావు. అర్జున్ సార్ వారితో మాట్లాడి ఇంకో 2 వారాలు సమయం తీసుకుంటారు. ఈ సమయంలో మనం అదనపు సమయం తీసుకొని పని పూర్తి చేయాలి అని అంటారు. అర్జున్ నందుని తన క్యాబిన్ నుండి చూస్తూ ఉన్నాడు. తను అందరితో బాగా కలిసిపోయి వారికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో సిబ్బంది అందరూ ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. మేనేజర్, స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళండి సార్, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అన్నాడు. అర్జున్ టైం చూసి ఓకే మీరు వెళ్ళండి, నేను కాసేపు ఉండి వెళ్తాను అన్నాడు. మేనేజర్ సార్ మీతో నందు కూడా ఉంది అన్నాడు. అర్జున్ అవును నేను మర్చిపోయాను, ఓకే మేము కూడా బయలుదేరుతాం అన్నాడు. తను ఎక్కడుంది అన్నాడు. తను ఇంకా పని చేస్తూ ఉంది. అర్జున్ నందు దగ్గరికి వెళ్ళి నందు ఇంకా చాలు పద వెళ్దామన్నాడు. సార్ ఒక 10 నిమిషాల్లో ఇది కంప్లీట్ అవుతుంది అనింది. అర్జున్ తన చేయి పట్టుకొని ఆపి ఇప్పటి వరకు చేసింది చాలు, అది సేవ్ చేసి ఉదయం చేసుకోవచ్చు పద అని తనని లాక్కెళ్తున్నాడు. నందు సార్ ఒక్క నిమిషం అది సేవ్ చేస్తాను అంది. అర్జున్ మేనేజర్ని చూశాడు. తను ఓకే సార్ అన్నాడు. మేనేజర్ అది సేవ్ చేసి నందుని లాక్కెళ్తున్న అర్జున్ని అలా చేస్తున్నాడు. అర్జున్ ఎప్పుడు అమ్మాయిలతో ప్రవర్తించలేదు. నందు కూడా అర్జున్ని అలా చూస్తూ తన వెనుక వెళ్తుంది. ఈరోజు ఉదయం నుండి అర్జున్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. డ్రైవర్ ఒక హోటల్కి తీసుకువెళ్ళాడు. అర్జున్ ఎప్పుడు బెంగళూరు వచ్చినా అక్కడే ఉంటాడు. మేనేజర్ ముందే హోటల్కి కాల్ చేసి 2 గదులు బుక్ చేశాడు. ఇద్దరు రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి హోటల్లో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కొంచెం తిని మరీ వారి రూమ్స్కి వెళ్ళి పడుకున్నారు. అలా 5 గంటలు పడుకున్నారు అంతే. ఇంతలో అర్జున్ గది తలుపు నాక్ చేస్తున్న శబ్దం రావడంతో భారంగా కళ్ళు తెరిచి తలుపు తెరిచి చూశాడు. తన ముందు నందు ఉంది. సార్ తొందరగా ఫ్రెష్ అయ్యి రండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది. అర్జున్ 10 నిమిషాలు నందు అని వెళ్ళాడు. అర్జున్ రెడీ అయ్యి వచ్చేలోగా కాఫీ కప్పు తెచ్చి తన చేతికిచ్చింది. తను నవ్వుతూ మార్నింగ్ నందు అన్నాడు. ఇద్దరు కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళారు. నిన్న చెప్పిన దాన్ని బట్టి అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని స్టాఫ్ అంతా వస్తున్నారు. నందు నిన్న వదిలి వెళ్ళిన వర్క్ని కంప్లీట్ చేసే పనిలో ఉంది. అలా అందరూ ఆఫీస్కి వచ్చారు. 2 గంటల్లో అర్జున్ నుండి కాల్ వచ్చింది తన క్యాబిన్కి రమ్మని. నందు వెళ్ళి సార్ రమ్మన్నారు అంది. అక్కడ రూమ్లోకి వెళ్ళి చూడు అన్నాడు నందు. వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ చూసి నవ్వుతూ అది పూర్తి చేసి అర్జున్ ముందుకు వెళ్ళి ధన్యవాదాలు సార్. సార్ మరి మీరు అంది. నాది కంప్లీట్ అయింది అన్నాడు. చూడు నందు, మనం ఇలా కడుపు మార్చుకొని మరీ పని చేయడం నాకు నచ్చదు. నువ్వు కూడా ఎప్పుడు ఇలా చెయ్యకు, ఓకేనా? తను ఓకే అని వెళ్ళిపోయింది. మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. అలా మధ్యాహ్నం వరకు చేసి తనకి వచ్చిన డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. కానీ తను ఫోన్లో ఎవరితోనూ చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా నిల్చుంది. అర్జున్ని చూస్తుంది. అర్జున్ ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక నందు ఏదైనా సమస్యనా? అలాంటిదేం లేదు సార్, నాకు ఒక చిన్న డౌట్, అందుకే వచ్చాను. సార్ మీరు ఇందాక ఎవరితో ఇంత గంభీరంగా మాట్లాడుతున్నారు? మనకు ప్రాజెక్టులు ఇచ్చిన కంపెనీతో నందు. వారు సమయం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే నా స్టైల్లో మాట్లాడాను. మరి వారు ఏమన్నారు?